హలో అండి, మీ పేరు? నా పేరు అనంత శేనాచార్యులు, తిరునగరి. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చక స్వామి. ఓ, ఈ గుడి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత మా సబ్స్క్రైబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా తెలియజేస్తాము. ఈ క్షేత్రానికి పేరు విజయకీలాద్రి దివ్యక్షేత్రం. ఇది పవిత్ర కృష్ణానది దక్షిణ తీరాన కొలువుదీరినటువంటి పర్వతరాజం విజయకీలాద్రి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం 2017 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి సమయం. అయితే 2017 సంవత్సరానికి పూర్వం త్రిదండి పెద్దజీయర్ స్వామివారు అని చిన్నజీయర్ స్వామివారి యొక్క గురువు గారు అనమాట. వారు 1960వ సంవత్సరంలో ఈ పర్వతం మీద ఆలయ నిర్మాణం చేయాలని మొట్టమొదటిగా వారు సంకల్పం చేశారు. ఆ సంకల్పాన్ని మన ఆచార్యుడైనటువంటి చిన్నజీయర్ స్వామివారు 2017 సంవత్సరం నాటికి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే పెద్ద స్వామివారు అనుకున్నటువంటి సమయంలో సుమారు ఒక 400 మెట్ల వరకు మనకి ఇక్కడ కొండ మీద స్వామివారు వేయించారు. అయితే అదే సమయంలో మనకు తమిళనాడు అటు ప్రాంతంలో ఒక నాస్తికుడు, ఒక విలేకరు, ఒక అతను నాస్తికుడు మన సంస్కృతికి మూల గ్రంథమైనటువంటి శ్రీరామాయణ పుస్తకానికి ఒక చెప్పుల దండను వేసి వీధుల్లో ఊరేగింపు చేస్తున్నారు అనేటువంటి విషయం స్వామివారికి తెలియడం ద్వారా అప్పుడు స్వామివారు అక్కడికి వెళ్ళి సుమారుగా ఒక 27 రోజులు అక్కడే ఉండి అందరితోని రామాయణ పారాయణాన్ని, రామాయణం యొక్క వైభవాన్ని చెప్పడం, రామనామాన్ని రాయించడం, ఇలాగా చేస్తూ ఒక్కొక్క ప్రాంతంలో 27 రోజులు అక్కడ ఉండి అక్కడ వారందరితోని రామనామాన్ని రాయిస్తూ ఒక స్తూపాన్ని నిర్మాణం చేయించడం అనేటువంటిది స్వామివారు జరిపించారు. రామక్రతు స్తూపం అని అంటారు. సుమారుగా మన భారతదేశం అంతా నేపాల్ వరకు కూడా స్వామివారి పర్యటన చేసి 108 నేపాల్ వరకు కూడా స్వామివారి పర్యటన చేస్తూ సుమారు 108 రామకృత స్తూపాలను స్వామివారు నిర్మాణం చేయించారు. ఆ పర్యటనలో స్వామివారు ఉండిపోయి ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ వాళ్ళ వల్ల అప్పుడు కాలేకపోయేసరికి మనకు కొండ ఎక్కుతుంటే కింద ఒక ఆలయం ఉంటుంది. కొండ కింద అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయమే. ఆ ఆలయంలో ఉన్నటువంటి పెరుమాణాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని పెద్ద స్వామి సంకల్పం ఉండేది. అయితే అప్పుడు వాళ్ళ వల్ల కాకపోయేసరికి అప్పుడు స్వామి వాళ్ళన్న ఉన్నటువంటి కమిటీ వాళ్ళంతా కూడా కిందనే ప్రతిష్ఠ చేశారు. అయితే కాలానుక్రమేణా ఆ కమిటీ వాళ్ళంతా ఒక్కొక్కరు ఇదవుతున్నప్పటికీ స్వామివారికి వాళ్ళ చిన్నజీయర్ స్వామివారికి అప్పచెప్తే అప్పుడు స్వామివారి పెద్ద స్వామివారి యొక్క సంకల్పానుసారంగా దీనిని ఒక పవిత్ర క్షేత్రంగా నిర్మాణం చేయించాలి అని స్వామివారి నిర్మాణం ఆరంభం చేసి 2015వ సంవత్సరంలో ఆరంభం చేశారు. నిర్మాణం 17వ సంవత్సరానికి పూర్తయింది. అప్పటి నుంచి సుమారు ఇప్పటికీ ఒక 8 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. అయితే పెద్ద స్వామివారు అనుకున్నటువంటిది ఒక ఆలయ నిర్మాణం చేయాలి అని. అయితే చిన్నజీయర్ స్వామి సుమారు ఒక 9 ఆలయాలను ఇక్కడ నిర్మాణం చేయించారు. 9 ఆలయాలు కూడా అంటే సహజంగా భక్తుడికి భగవంతుడికి 9 విధ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ 9 విధ సంబంధాలకు ప్రతీకగా అన్నట్టుగా 9 ఆలయాలు ఇక్కడ స్వామి నిర్మాణం చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఆలయాలన్నీ కూడా యుగాల వారీగా ఉంటాయి.